హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉండి ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తారనుకుంటానా. సుత్తారు గదా! పొద్దున్న 4 గంటలకు లేషినా, పిల్లలకు అన్నీ వంటలైతే చేషినా, పిల్లలకు ఇచ్చినా, పిల్లలైతే ఒక్క పొద్దున్నారు. మళ్ళీ ఒక గంట సేపు పడుకున్నా నేను గూడా. పిల్లలు గూడా పడుకున్నారు. ఇగ మళ్ళీ 7:30కు లేపినా, తయారై అయితే స్కూలుకి పోతార్రు. నేనైతే దించడానికైతే పోయినా. ఇగ మా ఆయనైతే మంచిగా పండుకున్నాడు. 9, 10 అయితాంది చూడండి. మంచిగా పడుకున్నాడు. మా ఆయన ఏం డ్రాప్ చేయలేదు. ఇయాల జిమ్‌కి పోలేదు. రెస్ట్ తీసుకున్నాడు. గట్లయితున్నది. ఇగ మా ఆయన పోయిన తర్వాత గిన్నెలైతే తోముకుంటా. సుత్తారు గదా! ఇగో గిట్లయితున్నది. ఇయాల మీరు థంబ్‌నెయిల్‌లో చూసిర్రు గదా! కోపమత్తే మనం ఏం జేయాలే? కోపాన్ని ఎట్లా అణచుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. సుత్తారు గదా! ఇగ మా ఆయనైతే ఆఫీస్‌కి పోతాండు. ఇగ మా ఆయన పోయిన తర్వాత పాటలు పాడుకుంటా, గిన్నెలు తోముకుంటా, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇట్లా నా కోపాన్ని ఆహ్, ఎవ్వరు లేరన్న ఫీలింగ్‌ని దూరం చేసుకోవాలంటే మనకి ఏదో ఒకటి ఉంటది గదా! హాబిటు. పాటలు పాడడమో, ఇంకేదైనా హాబిట్ ఉంటది గదా! ఒక గదైతే మనం పార్టిసిపేట్ జేయాలే. గండ్ల పోవాలి. ఇగ మళ్ళ వీటి గురించి ఆలోచించొద్దు. సుత్తారు గదా! ఇయాలైతే నేను పెసరపప్పుతోని దహి భల్లే చేత్తానా, దహి వడ చేత్తానా. దాంతో పాటు పొటాటో బాల్స్ చేత్తానా. ఈ 2 రెసిపీస్ అయితే సూపర్ టేస్టీగుంటాయి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అంతేగాకుండా ఇలా కోపం ఎట్లా తగ్గించుకోవాలి, కోపమచ్చి ఎవరైనా మనల్ని తిడతారు గదా! వాళ్ళని మనమైతే తిట్టలేం. ఇప్పుడు మన అమ్మని తిట్టొచ్చు, మన అక్కని తిట్టొచ్చు, మన అన్నని తిట్టొచ్చు, మన నాన్నని గూడా తిట్టొచ్చు. వాళ్ళేమన్నా అంటే మనం గూడా కోపంగా ఒక మాట అనొచ్చు. కానీ అత్తతోని, అంతే గాకుండా భర్తతోని, ఈళ్ళతోనైతే మనం అనలేం గదా! గా టైంలో మనం ఎట్లా కోపాన్ని మనది అణచుకోవాలి. నాకు మస్తు కోపముండే. మా ఆయన కన్నా ఎక్కువ కోపముండే. మొండిదాన్ని అని అనేటోళ్ళు బాగా. కోపమైతే బాగుండే. ముక్కు మీద కోపముండే. కానీ గట్లున్న కోపాన్ని ఎట్లా మార్చుకున్నా, ఏంది ఇంకా మార్చుకోవాల్సొత్తాంది. ఎందుకంటే ఇగ ఎవ్వరు లేరు గదా! నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా గాబట్టి, ఇక అమ్మ, నాన్న ఎవ్వరు లేరు గాబట్టి, నా కోపాన్ని నేనే అణచుకొని ఇగ సప్పుడేక ఉండాల్సొత్తాంది. ఎట్లా మరి నేను ఎట్లా కంట్రోల్ జేత్తా అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఒక స్టోరీ ద్వారా గూడా మీతోని షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! ఇక్కడైతే పెసరపప్పు ఒక 5, 6 గంటలు నానబెట్టుకున్నా. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటాను. మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. మిక్సీలో నీళ్ళు పోసేటప్పుడు ఐస్ పీసెస్ గాని, ఒక 2 ఐస్ పీసెస్ లేకపోతే ఐస్ పీసెస్ లేకపోతే చల్లటి వాటర్ పోసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. చూత్తారు గదా! ఎక్కువ పలసగా ఉండద్దు. ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత జీలకర్ర, ఉప్పు ఏసుకొని మస్తు సేపు మనం కలుపుకోవాలి. మన నీళ్ళల్లో అంటే ఒక గిన్నెల నీళ్ళు తీసుకొని ఈ పిండి అందులో అది మంచిగా మీదికి తేలాలి. అంటే గంత లైట్‌గా ఉండాలి పిండి. అంటే మనం బాగా సేపు కలుపుకుంటే లైట్ అయితది. లేకపోతే హార్డ్ ఉంటది. సోడా అయితే ఏసుకుంటలేను. నేను సోడా ఎయకుండానే చేత్తానా. చూత్తారు గదా! అసలు మినపప్పుతో చేత్తరు. మినపప్పు ఇంట్లో లేదని చెప్పి పెసరపప్పుతోని చేత్తానా. దీనితోని గూడా మంచిగానే ఉంటది. శనగ పిండితోని గూడా చేత్తరు. అది గూడా మంచిగానే ఉంటది. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మినపప్పుతోని లేకపోతే శనగ పిండితోని చేసి చూపిస్తా. మస్తు టేస్టీగుంటాయి. మేము రంజాన్‌లో ఎక్కువ దహి బల్లే, దహి వడ ఎక్కువ చేసుకుంటాం. ఎందుకంటే బాడీకి చలవ చేస్తది కాబట్టి. చూత్తారు గదా! గిట్లయితే కలుపుకోవాలి. బాగా సేపు కలుపుకోవాలి. నేనైతే కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నా. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలున్నాయి గదా! అవైతే మంచిగా స్మాష్ చేసుకున్నా. దాంతో పాటు ఇండ్ల మన కార్న్ ఫ్లోర్ ఏసుకుందాం. మంచిగా కార్న్ ఫ్లోర్ ఏసుకొని, ఉప్పేసుకొని చిన్న చిన్న బౌల్స్ లెక్క చేసుకొని పక్కన పెట్టుకుందాం. మీరైతే రెసిపీ చూడండి. నా మాటలు ఇనుకుంటా. అయితే నిన్నైతే మా అత్తమ్మకు ఫోను చేసినా. ఇంకా మేము ఊరికి పోవడానికి ఒక 6 రోజులున్నది. అంటే ఇయాటి దినం అంటే ఆదివారం రోజు పోతాం. రేపటి దినం పోతాం. అయితే ఇక 6 రోజులున్నది. మా ఆయనకైతే ఒక 20 రోజుల నుంచే షాపింగ్ అయితాందా? ఏ డ్రెస్ తీసుకుంటాందా? అనేది మీతో షేర్ చేసుకుంటానా. ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో ఆర్డర్ చేత్తానా. ఆ డ్రెస్సులు నాకు నచ్చుతలేవు. నాకు నచ్చుడు కాదు. మా అత్తకు నచ్చిన డ్రెస్ తీసుకోవాలని చెప్పినా కదా! గట్లయితే ఏ డ్రెస్సులు కూడా మా ప్లా కలరు మంచిగా లేకపోవడం, లేకపోతే క్లాత్ మంచిగా లేకపోవడం, లైనింగ్ లేకపోవడం వల్ల నేనైతే వాపస్ అయితే ఇచ్చేసిన. ఒక 2, 3 డ్రెస్సులు ఆర్డర్ చేసిన. 2, 3 డ్రెస్సులు వాపస్ ఇచ్చేసిన. ఇక ఇయ్యాలైతే షాపింగ్ ఎళ్ళాలనుకుంటాను. షూస్ తీసుకుందాం అని చెప్పి. అయితే ఇయాల నేను నిన్న ఫోను చేత్తే మా అత్తమ్మ లిఫ్ట్ జేయలేదు. ఇయాల 11కి ఫోను చేసిన. ఫోను చేసిన తర్వాత మాట్లాడింది. ఇగ మీద మీదనే మాట్లాడింది. షాపింగ్ ఏంది మరి మా ఆయనని రోజు అడుగుతాంది గదా! షాపింగ్ చేత్తార్రా? ఏ డ్రెస్ తీసుకుంటాందని మా అత్తమ్మయితే మా ఆయనని అడుగుతాంది గదా! మా పిల్లలకు, నాకు ఏం తీసుకుంటావని. అట్లయితే మా ఆయననే అడిగింది. ఇగ నేను ఫోను చేత్తే నన్ను అడుగుతదేమో అనుకున్నా. సుత్తారు గదా! గిట్లయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే మంచిగా స్మాష్ జేసుకోవాలి. ఆ తర్వాత మనమైతే చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత నీళ్ళైతే వేడి చేసుకొని పెట్టుకోవాలి. నీళ్ళు బాగా వేడైన తర్వాత అందులో కొద్దిగా ఉప్పేసుకొని బాల్స్ ఒక 5 నిమిషాలు సేపు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలో మీకైతే రెసిపీ అయితే చూపిత్తా. మాటల్లో చెప్పుకుంటా. ఎందుకంటే నేను ఒక చిన్న టాపిక్ చెప్తాను కాబట్టి. అయితే ఇగ మా అత్త గట్లయితే మాట్లాడింది. మాట్లాడిన 10 నిమిషాలల్లా "ఏం డ్రెస్ తీసుకుంటానవు? మరి రావడానికి ఇంకా 6 రోజులే ఉన్నది. మంచిగా తయారు చేసుకుంటానవా? బట్టలు మర్చిపోకు. బ్యాగ్ మంచిగా సదురుకో. మంచి డ్రెస్సులు తీసుకో" అని ఒక్క మాట అనలేదు. ఆ మాటే ఎత్తలేదు. ఇగ ఏమన్నా అంటే ఇగ మా ఆయనతోని రాత్రిలో ఫోను చేసి "డ్రెస్సులు తీసుకో మంచిగా. మంచిగుండాలే కోడలు. అందరికన్నా మంచిగా కనపడాలే. ఈ లైనింగ్ ఉన్న డ్రెస్ తీసుకో. ఈ కలర్ తీసుకోకు. ఆ క్లాత్ తీసుకోకు. ఎక్కువ రేట్‌ది తీసుకో" అని మా ఆయనకది చెప్తది. ఎంతో ప్రేమ ఉన్నట్టు నా మీద. ఇగ మరి నాతోని మాత్రం డైరెక్ట్ చెప్పది. ఇగ మా ఆయన అనుకుంటాడు కోడల మీద మస్తు ప్రేమ ఉన్నది మా అమ్మకని చెప్పి.
అట్లా అనుకుంటాడు. యోగి ఇలాంటి అత్తలు వీళ్ళేందంటే ఈ వెరైటీ క్యారెక్టర్. అంటే కొడుకుల దగ్గర కోడళ్ళ గురించి మంచిగా చెప్తారు. కోడలంటే మస్తు ఇష్టం ఉన్నట్టు, కోడలే బదనాం చేస్తున్నట్టు చెప్తారు. కానీ కోడలతోని మాత్రం డైరెక్ట్ చెప్పరు. అంటే ఇట్లుండు గట్లుండు అని చెప్పి మాత్రం అనరు కోడలతోని. కొడుకులతోనే అంటారు. అంటే కొడుకుల దగ్గర కోడళ్ళు మంచిగా చూసుకుంటుంది అత్త అన్నట్టుగా ఫీలింగ్. ఇప్పుడు మా ఆయనతోని చెప్తే మా ఆయన ఏమంటాడంటే, చూస్తారు కదా 5 నిమిషాలైతే ఉడికిపోయినాయి. 5 నిమిషాల తర్వాత డైరెక్ట్ తీసి చల్లటి నీళ్ళలో పోయాలి. అంటే ఈ బాల్స్ ఏసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేసుకొని మనం ఒక 5-10 నిమిషాలైతే చల్లటి నీళ్ళలో ఉంచాలి. అయితే ఇక మా ఆయనతో చెప్పుకుంటే మా అమ్మ అయితే నన్ను అడుగుతాంది, "నువ్వే సరిగ్గా అడుగుతలేవు. ఫోన్ చేసి ఎట్లున్నావా అత్తమ్మ అని అడుగుతలేవు. మా అమ్మ అడుగుతుంది అడగకపోతుంది. నన్నైతే అడుగుతుంది కదా! డ్రెస్ తీసుకోమంటుంది కదా!" అని చెప్పి మా ఆయన అంటాడు. ఎందుకంటే మా ఆయనతోని అంటాంది కదా! కోడలు మంచి డ్రెస్ తీసుకోమను, మంచిగా తయారవ్వమని చెప్పింది. ఇక మా ఆయన ముంగట మంచి పేరు. ఇక నన్ను అడగలేదు. ఇక నేను అంటాను ఇక మా ఆయన నాకు గొడవలు. ఇక గట్లయితున్నది అడ్జస్ట్ అయితాను అంతే. ఇప్పుడు మా ఆయన ఒక మాట అంటే నేను ఒక మాట అంటే గొడవ పెద్దగా అవుతుంది. ఇక గొడవ పెద్దగా అయితే మా అత్త మంచిగా నవ్వుకుంటుంది. ఇక గట్లయితున్నది. అందుకే ఇక కోపం వచ్చినప్పుడు ఏం చేస్తానని అనుకుంటారు కదా! చెప్తా. ఇక్కడ చూస్తారు కదా! బాల్స్ అయితే మంచిగా నీళ్ళల్లో వేసుకున్నా చల్లటి నీళ్ళల్లో. దీన్నైతే మనము ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎర్ర పండుమిర్చి ఉంటుంది కదా! అంటే ఎండుమిర్చి కట్ చేసుకున్న ఎండుమిర్చి ఇక అవన్నీ వేసుకొని కొంచెము మనం మంచూరియా వేసుకుంటాం కదా! అట్లయితే వేసుకోవాలి. మంచిగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మీ పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక అట్లయితే అంటది. ఇక నాకైతే ఇక మా ఆయనకు ఫోన్ చేసి చెప్పలేను. చెప్పేదాన్ని అప్పట్లో. చెప్తే ఇక మా ఆయన ఇక పోనీలే ఇక మా అమ్మ గురించి నాకు చెప్పకు. ఎప్పుడు చూడు గిదే టాపిక్ మాట్లాడతావు అది ఇది అని అంటాడు. ఇక అటునుంచి గొడవనే, అటునుంచి లొల్లే, ఇటునుంచి లొల్లే, మధ్యలో నేను నలిగిపోవడం ఎందుకని నేనైతే ఇక సప్పుడేక కూసుండుండే మంచిదని ఇక నేనైతే డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే కొన్ని సంవత్సరాలకి ఇట్లనే అనుభవిస్తాను కాబట్టి ఇక సప్పుడేకనే ఉంటా. ఇక మా ఆయన అంటాండు, "ఇప్పుడు ఊరికి పోతాను ఎంత గొడవ అవుతుందో ఎవరితోని గొడవ పెట్టుకోకు. ఎవరేమన్నా సప్పుడేకుండు. మా అమ్మ కావాలని రెచ్చగొట్టినా కూడా నువ్వు సప్పుడేకుండు. అందరితో మంచిగా మాట్లాడు. కావాలని నవ్వు. నవ్వు రాకపోయినా నవ్వాలే. నచ్చకపోయినా తినాలే. ఉండబుద్ధి కాకపోయినా ఉండాలే. ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉండాలే. ఇక నేను ఎప్పుడు పోతానో నేనైతే ఎక్కువ రోజులైతే ఉండా. నువ్వు మాత్రము పోదామని అనకు." ఇవన్నీ చెప్తాడు మా ఆయనే. ఇక మా అమ్మ నాన్న దగ్గర కూడా గిట్లా ప్రిపేర్ అయితే కాలేదు నేను. మా ఆయన దగ్గర గిట్లా ప్రిపేర్ అయితానా. ఇక గిట్లా అడ్జస్ట్ అయినా బతుకుతానా. ఇక గిట్ల అయితున్నది. చూస్తారు కదా! మంచిగా ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు మంచిగా వేసుకొని ఇట్లయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు దాంతోపాటు పసుపు, కారం, టమాటో కచప్పు, సోయా సాసు ఇవన్నీ వేసుకుందాము. అంటే మన టేస్ట్‌ని బట్టి వేసుకోవాలి. ఇట్లా అయితున్నది. ఒక స్టోరీ చెప్తానన్నా కదా! ఈ కోపం తగ్గించుడు గురించి, కోపం వస్తే ఏం చేయాలనేది గురించి ఒక చిన్న స్టోరీ ఉన్నది. చిన్నదే ఎక్కువ పెద్దది కాదు. మీతో షేర్ చేసుకుంటా మంచిగుంటది. చూస్తారు కదా! ఇక్కడైతే నేను కచప్ వేసుకున్నా. దాంతో పాటు షెజ్వాన్ చట్నీ వేసుకున్నా. కొంచెం స్పైసీ కోసం, కలర్ కోసం. దాని తర్వాత మిర్చి పౌడర్ కూడా వేసుకోండి. మంచిగా టేస్టీగా ఉంటది. ఇక ఇట్లా వేసుకున్న తర్వాత మంచిగా నీళ్ళు పోసుకొని కొద్దిగా కలుపుకుందాం. ఆ తర్వాత మనము బాల్స్ వేసుకొని మనమైతే రెడీ చేసుకొని పెట్టుకుందాం. గిట్లయితున్నది ఇయాల ఇఫ్తారీ స్పెషల్స్ అయితే గిట్లయితే సోయా సాస్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. అయితే ఒక స్టోరీ చెప్తా అన్నా కదా! చిన్న స్టోరీనే. అయితే అప్పట్లో మనకు ఇప్పుడైతే బిచ్చగాళ్ళు కనబడతలేరు. ఆడుకునేటోళ్ళు అయితే కనబడతలేరు. నేను చిన్నగున్నప్పుడైతే ఆడుకునేటోళ్ళు మస్తు మందొచ్చేటోళ్ళు. బాగా మందొచ్చేటోళ్ళు. ఆడుకునేటోళ్ళు, పాట పాడుకుంటా వచ్చేటోళ్ళు. అమ్మ వాళ్ళ పాపల్ని ఎత్తుకొని వచ్చేటోళ్ళు. ఎంతో కొంత బియ్యము, ఎంతో కొంత పైసలు ఏదుంటే అది బట్టలుంటే బట్టలు ఇచ్చేటోళ్ళు. అయితే అట్లనే ఒక అడుక్కునే అతను ఏం చేసిండంటే ఒకరింటికి పోయిండు. ఒక ఇంట్ల ఒక ఆడామె ఏం చేసింది, ఇంటి అరుగు మీద కూసోని బియ్యం జరుపుకుంటూ ఉంటాంది. అయితే ఈ అడుక్కునే అతనొచ్చి, "అమ్మ కొంచెం బియ్యం పెట్టమ్మా, అన్నం పెట్టమ్మా" అంటే ఆమె ఏం చేసింది, చూత్తారు కదా మిర్చి పౌడర్ తీసుకున్నా. మీరు ఉప్పు, కారాలు చూసుకొని ఏసుకోండి. చూసి ఏం చేసింది, పని లేదు, పాట లేదు, ఈ అడుక్కునేటోళ్ళు ఎక్కువైపోయారని చెప్పి అన్నది. పో ఏం లేవు పో అన్నది. ఇక మళ్ళా తర్వాత మళ్ళొక్కసారి అన్నాడు, "అమ్మ కొంచెం భిక్షమెయ్యమ్మ, కొంచెం అన్నమెయ్యమ్మ, కొంచెం బియ్యం పెట్టమ్మా" అన్నాడు. చూత్తారు కదా! నేను బాల్స్ అయితే ఏసుకున్నా. మంచిగా కలుపుకోవాలి. లాస్ట్ ఫైనల్‌లో నువ్వులేసుకుంటే మంచిగా టేస్టీగుంటది. మంచి కలర్‌ఫుల్ గూడా ఉంటది. కొంచెం హెల్తీ గూడా. అయితే ఇంకోసారి అడిగిండు. అడుగుడుతోనే ఎన్ని సార్లు చెప్పినా ఇనబడతలేదో ఏమో, ఎందుకు ఒర్రుతాండో ఏమో, ఏం లేవంటే ఇంటనే ఇంటలేడు అని చెప్పి మళ్ళోసారి అంటది. మళ్ళా మూడోసారి
మళ్ళా అమ్మ కొంచెం భిక్షమెయ్యి అమ్మ, కొంచెం అన్నం ఉంటెయ్యి అమ్మ, బియ్యం ఉంటెయ్యి అమ్మ, తిని 3 రోజులైతుందని మళ్ళీ అంటాడు. అనుడుతోనే మళ్ళేమంటది ఈసారైతే ఇగ ఆమెకచ్చిన బూతులు తిడతదిగ. ఆమెకేమొచ్చినాయి 2 సార్లు ఓపికగా చెప్పింది. అప్పటికి ఓపికగా ఏం చెప్పలేదు. కోపంగానే చెప్పింది. కానీ తిట్టలేదు. ఈ మూడోసారి ఆమెకచ్చిన మాటలన్నీ వదిలేసింది. తిట్లు, బూతులు అన్నీ వదిలేసింది. వదిలేస్తే పాపం ఏమి అనకుండా సప్పుడు చేయకుండా అక్కడి నుంచయితే ఎళ్ళిపోయిండు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పెరుగైతే మంచిగా పల్చగా కలుపుకొని పెట్టుకున్నా. పోపైతే యేసుకున్నా. పోపేసుకోవడానికి ఆయిలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ యేసుకొని పెరుగులా కొద్దిగా ఉప్పేసుకొని కొంచెం పల్చటి బ్యాటర్ లెక్క కలుపుకొని పెట్టుకున్నా. ఎందుకంటే మనము వడలు చేసుకొని ఇందులో యేసుకోవాలి కాబట్టి మీరైతే చూడండి అర్థమైపోతది. ఇక్కడ ఆయిల్ అయితే వేడైతాంది. ఇక్కడ నేను పెసరపప్పు పిండినైతే మంచిగా కలుపుకొని పెట్టుకున్నా. నీళ్ళల్లా మనము ఈ పిండిని కొద్దిగా యేసుకుంటే అదైతే నీళ్ళలో తేలాలి. అంటే గంత అలకగుండాలి. అంత తేలికగా అయిపోవాలి పిండి. అంతసేపు మనం కలుపుకోవాలి. ఆ తర్వాత మనము చిన్న చిన్న పునుగులు లెక్క చేసేసుకుంటే సరిపోతది. మీరైతే ప్రాసెస్ చూడండి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైతది ప్రాసెస్. చూత్తారు గదా! ఇలా మనమైతే పిండేసుకుందాం. నీళ్ళలో తేలాలే. అయితే ఇగ మూడోసారి గూడా ఆమె బాగా తిట్టేసరికి పాపం ఏమనకుండా తల కిందకేసుకొని సప్పుడేకెళ్ళిపోయిండు. మాటకు మాట అనలేదు. "ఏందమ్మా నువ్వు ఇది తియ్యి లేకపోతే లేదు గాని గిన్ని మాటలు అంటానవు" అని చెప్పి అంటాం గదా మనం. మనం ఒకసారి, 2 సార్లు కోపం అణుచుకుంటాం. మూడోసారి అయితే కోపం వత్తది గదా! సుత్తారు గదా! గిట్లయితే మీది తేలింది. ఇగ ఆ తర్వాత మనమైతే చిన్న చిన్న పునుగులు లెక్క చేసుకుందాం. ఆయిల్ అయితే బాగా వేడి ఉండాలే. కానీ లో ఫ్లేమ్ మీద ఉండాలి. లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. గప్పుడే మంచిగా క్రిస్పీగా వత్తయి. లోపల సాఫ్ట్‌గా ఉంటది. అయితే మూడోసారి ఆయన అయితే బాగా తిట్టింది గదా! బిచ్చగాన్ని. అడుక్కునే అతన్ని బాగా తిట్టింది. తిట్టి ఏం చేసింది ఆమె చేతిలో ఉన్న చాటనైతే ఆయన మొఖం మీద అయితే ఇసిరింది. ఇసిరేసిన తర్వాత పాపం అక్కడి నుంచి సైలెంట్‌గా ఎళ్ళిపోయిండు. ఇగ ఎళ్ళిపోయిన తర్వాత చాట అయితే తీసుకోవడానికైతే పోయింది. ఇక్కడ చూత్తారు గదా! ఆయిల్ అయితే వేడైంది. ఇగ మనమైతే చిన్న చిన్న పునుగులేసుకుందాము. ఇగ చాట తీసుకొని వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఆలోచించింది. అరె! నేను గిన్నిగానం తిట్టినా, ఒకటోసారి తిట్టినా ఏమనలేదు. రెండోసారి తిట్టినా ఏమనలేదు. మూడోసారి నేనైతే నాకచ్చిన మాటలన్నా, మొఖం మీద చాట ఇసిరేసినా, ఏమన్నా ఏమనలేదు. సప్పుడేకెళ్ళిపోయిండు. అసలు ఈయనెందుకు మరి నాకింతగానం తిట్టినా నన్ను పట్టించుకోలేదా? నా మాటకి విలువియ్యలేదా? అసలు ఏంది అన్నది అనుకోని ఏం చేసింది, ఆ బిచ్చగాన్ని పిలిచింది. పిలిచింది. పిలిచేసి "ఏంది ఏమనుకుంటానవు? నేను గిన్నిగనం మాటలన్నా, నువ్వొక మాట తిరిగనలేదు. అసలు నువ్వేమనుకుంటావు నా గురించి? నా మాటలు, నా తిట్లు నేను పట్టించుకుంటలేవా?" అని చెప్పి అడిగింది. ఎవరిని? అడుక్కునేతన్ని. చూత్తారు గదా! ఇగో గిట్లయితే మన లో ఫ్లేమ్‌లో మంచిగా గోల్డెన్ కలర్‌లో వచ్చే వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వేడి నీళ్ళల్లో ఏసుకోవాలి. వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పేసుకున్నా. ఉప్పేసుకొని వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉంచాలి. మంచిగా నానిపోవాలి. ఆ తర్వాత ఈ పెరుగులేసుకొని ఒక 5, 6 గంటలు పెరుగులో నానబెట్టాలి. అప్పుడే మనకు మంచిగా సాఫ్ట్‌గుంటాయి. లేకపోతే అప్పటిదప్పుడే తింటే మంచిగుండయి. కాబట్టి బాగా సేపు మనమైతే నానబెట్టాలి. ఒక 5, 6 గంటలు నానబెట్టాలి. అంటే పొద్దున చేస్తే సాయంత్రం తినాలి. గట్లయితే సూపర్ టేస్టీగుంటాయి. ఇవి ఎక్కువ మినపప్పుతోని చేస్తాం మేమైతే. కానీ ఇగ శనగపప్పు, పెసరపిండితోని కూడా చేత్తరు కొంతమంది. ఇగ గిట్లయితున్నది. ఇగ ఆమెకైతే ఎందుకు నా మాట నేను గన్నిగానం తిట్టినా నాకు సమాధానం ఎందుకు చెప్పలేదు? నేనెట్లా కనబడతాను నీకు? ఆ! ఒక్క మాట కూడా ఎదురియ్యలేదని చెప్పి అడిగింది. అడగగానే, "అమ్మ నేనైతే నువ్వు అన్న మాటలు నేనైతే తీసుకోలేదు. అయితే అట్లా అనుడుతో నువ్వెందుకు తీసుకోలేదు? నా మాట మీద విలువ లేదా? నువ్వు అడుక్కోవడానికచ్చినావు" అని చెప్పి నా మాటలంటే, ఎందుకు తీసుకోలేదనే విషయం అయితే చెప్తాడు. అంతకన్నా ముందు మనమైతే ఈ రెసిపీ చూపిత్తా. ఇక్కడ చూత్తారు గదా! మిగతా వడలున్నాయి గదా! ఆ మిగతా వడలు నీళ్ళల్లో మనం ఒక ఉప్పేసి వేడి నీళ్ళల్లో ఉప్పేసి మరగబెట్టిన నీళ్ళల్లో ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మనము నీళ్ళను మంచిగా స్క్వీజ్ చేసేసి ఇట్లా ప్లేట్‌లో అయితే పెట్టుకోవాలి. ఇవి ఎందుకంటే దహి బల్లె కోసం, అవి దహి వడ కోసం. దహి వడ అంటే మనము పెరుగులేసుకుంటాం. దహి బల్లె అంటే ఇట్లా మనం సెపరేట్ తీసుకొని వాటి మీద మన గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, దాంతో పాటు పెరుగు, సేవు అవన్నీ యేసుకుంటాం. చూత్తారు గదా! ఇగో గిట్లయితే యేసుకోవాలి. మంచిగా పెరుగు యేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, దాంతో పాటు సేవు, దాంతో పాటు పెరుగు ఇవన్నీ యేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటది. మీరు ట్రై చేయండి. మినపప్పుతోని కూడా సూపర్ టేస్ట్ ఉంటది. పెసరపప్పుతోని కూడా సూపర్ టేస్ట్ ఉంటది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ అన్నీ గూడా ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక 3, 4 రోజులు ఈజీగా వత్తది. కాబట్టి ఇట్లా చేసైతే పెట్టుకున్నా. అయితే ఇగ అట్లా అనేసరికి "నువ్వెందుకు తీసుకోలేదు? నా మాట మీద విలువ లేదా? నేను గన్ని మాటలంటే ఒక్క మాట గూడా వెనకకు అనలేదు. ఎట్లా కనబడతానని చెప్పి" అని భిక్షగాన్నయితే అంటది. అనుడితోనే ఇగ భిక్షగాడైతే ఏమంటాడంటే, "చూత్తారు గదా! ఇక్కడ స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ అన్నీ యేసుకుంటాను. మీరైతే రెసిపీ చూడండి. నా మాటలు ఇనుకుంటా. గిట్లా సమాధానం చెప్పాలే. కోపం వచ్చినప్పుడు కోపంతోని వాళ్ళు తిడతారు గదా! అని చెప్పి మనం గూడా తిడితే దానికి సమాధానం తిట్టే అయితది. దానికి మనం ఎంత వాళ్ళు కోపంతో ఉన్నప్పుడు వాళ్ళు తిట్టేటప్పుడు మనం ఎంత మంచిగా ఆన్సర్ ఇచ్చినా, ఎంత మంచిగా సమాధానం చెప్పినా గూడా వాళ్ళ బుర్రకెక్కది. తిడతనే ఉంటారు. ఇప్పుడు దానికి సమాధానం ఇవ్వాలంటే
తిట్టే అయితది. అయితే ఇగిట్లా భిక్షగాడు అడుగుడుతోనే భిక్షగాడు ఏమన్నాడు, "అమ్మ నీకు ఎవరైనా వస్తువు ఇత్తే, అది నచ్చని వస్తువు ఇత్తే నువ్వు ఉంచుకుంటావా? ఇచ్చేస్తావా?" అని అడుగుతాడు. నాకు నచ్చని వస్తువు ఇస్తే నేనెందుకు ఉంచుకుంటా? వాళ్ళది వాళ్ళకి ఇచ్చేత్తా అంటది. అనుడుతోనే "అమ్మ ఇప్పుడు నువ్వెట్లా ఇప్పుడు నువ్వు నచ్చని వస్తువు నువ్వెట్లా ఉంచుకోవో గట్లనే ఇప్పుడు నువ్వు తిట్టిన తిట్లు నాకు నచ్చలేదు. అందుకనే నేనైతే ఈ చెవుతో నిన్నా, ఈ చెవుతో వదిలేసిన. ఆ తిట్లు నీయి. నువ్వే ఉంచుకో అమ్మ. నీకు నచ్చని వస్తువు నువ్వు రివర్స్ ఎట్లిత్తవో నాకు నచ్చలేదు ఆ మాటలు. అందుకని నీకే ఇచ్చేస్తాన. అంటే ఆ తిట్లు నీకే వర్తిస్తాయి అన్నట్టు ఇండైరెక్ట్‌గా కొట్టిండు తెలివితోని. అర్థమైందా? అంటే మనం కోపంతో ఉన్నప్పుడు ఒక మనిషికి జవాబు ఇచ్చినా గూడా ఆళ్ళకి అర్థం గాదు. కోపంతో ఉన్న వాళ్ళకి జవాబియ్యాలంటే తిట్లే. వాళ్ళేం తిడతారో మనం గవ్వే తిట్లు తిడతాం. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు, కోపంతో ఉన్న వాళ్ళతోని ఎంత తక్కువ మాట్లాడితే ఆ టైంలో ఏం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అంతే గదా! తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఎందుకు పెట్టిర్రు? చిన్నప్పుడు మనము తెలుగులో చదువుకునేటోళ్ళం. సుత్తారు గదా! గిట్లయితే దహి బల్లే రెడీ అయిపోయినాయి. మంచిగా చల్ల చల్లగా స్వీట్‌గా, కారంగా, పులుపుగా మస్తు టేస్టీగుంటాయి. ఖచ్చితంగా మినపప్పుతోనన్నా, పెసరపప్పుతోనన్నా ట్రై జేయండి. కానీ నానబెట్టాలే ఒక 2, 3 గంటలు. ఆ తర్వాత మనము ఈ పెరుగు, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, సేవ్ అన్నీ గూడా యేసుకొని తింటే మస్తు టేస్టీగుంటది. ఇక్కడైతే ఇఫ్తారీ అయితే రెడీ అయిపోయింది. మీకైతే అర్థమైంది గదా! అంటే ఎవరైనా మనం తిట్టేటప్పుడు వాళ్ళకు మనం సమాధానం ఇచ్చినా గూడా వాళ్ళకి అర్థం గాదు. ఇప్పుడు తిట్టేటప్పుడు సమాధానం ఇద్దామనుకున్నా గూడా దానికి సమాధానం తిట్టే అయితది. కాబట్టి వాళ్ళు కోపంతో ఉన్నప్పుడు మనం మాట్లాడి ప్రయోజనం లేదు. మనం ఇటు ఇనాలే, అటు వదిలేయాలే. కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఆ టైంలో కోపం ఎవరికైనా వత్తది. కానీ ఆ టైంలో ఇగ మనము ఏదో ఒక దేవుడినో, లేపోతే ఇంకేదన్నా ఊహించుకోవాలా తప్ప, ఏదైనా ఆలోచించుకోవాలా తప్ప, ఆళ్ళకు సమాధానం ఇయ్యాలంటే ఆళ్ళు తిట్టిన తిట్టుకు మనం రివర్స్ తిట్టే ఇయ్యాల్సొత్తది. అట్లయితున్నది. నేనైతే గట్లనే అనుకోని నా కోపాన్నయితే నేను అణచుకొని ఉంచుకుంటానా, ఇగో గిట్లయితున్నది. లేపోతే నువ్వొక మాట, నేనొక మాట అంటే గొడవ పెద్దగయితది, లొల్లి పెద్దగయితది, విడిపోవాల్సొత్తది, ఇంకేమన్నా అయితది. సుత్తారు గదా! ఇట్లయితే ఇఫ్తారీ అయితే మేము ఒక్క పొద్దయితే ఇడిషినాం. ఇగ మా పిల్లలకు పని లేకుండా ఏం జేత్తారు, గిట్లయితే బొమ్మలు చేసుకుంటా, డ్రాయింగ్ చేసుకుంటా కూసుంటరు. చదువుకోమంటే చదువుకోకుండా గిట్లా డ్రాయింగ్ జేత్తారు. ఇగో గిట్లయితే ఇయాల ఇఫ్తారీ విందయితే గిట్లున్నది. అంటే పొటాటో బాల్స్, దహి బల్లే, దహి వడ గిట్లయితున్నయి. ఇగ మేమైతే ఇట్లా ఒక పొద్దయితే ఇడిషినాం. ఇగ మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటానా? కోపంతో ఉన్నప్పుడు మనం ఏం జేయాలి, ఏంటి మాట్లాడన్నా అద్దన్నది మీకైతే విషయం అర్థమైందనుకుంటానా? ఇగ మరి రేపటి వీడియోతో కలుస్తా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇగ మరి రేపటి వీడియోతో కలుస్తా. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.